సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే తుంగతుర్తి నియోజకవర్గం రావులపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వేధింపులు తాలేక దళిత రైతు లజాల్సినటువంటి రైతు గుండెపేటుతో మరణించిన ఘటన రావులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. 30 సంవత్సరాలుగా లజాల్సినటువంటి రైతు భూమిని సాగు చేసుకుంటున్నారు. అన్ని రకాల హక్కులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ భూమి తమదంటూ కోర్టులో కేసు వేశారు. పోలీసుల చేత కేసు పెట్టించి బలవంతంగా విచారణ చేస్తూ ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్ పిలిపించడంతో పోలీసుల వేధింపులు తాలేక పోలీసుల ముందే కన్నుమూశాడు లజాల్సినటువంటి రైతు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. పోలీసులు వేధించడం వల్లే, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధించడం వల్లే లజారస్ చనిపోయాడు. ఖచ్చితంగా వాళ్ళపైన కేసు నమోదు చేయాలి. వేధించినటువంటి పోలీసులపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ కూడా రావులపల్లి గ్రామస్తులు ధర్నా కూడా చేయడం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా ఇదే రకంగా అరాచకాలు పాల్పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితుల భూములు లాక్కుంటున్నారు, పేదల భూములు లాక్కుంటున్నారు. రావులపల్లి గ్రామంలో కూడా 30 సంవత్సరాలుగా లజారస్ భూమిని సాగు చేసుకుంటూ అన్ని రకాల హక్కులు ఉన్నప్పుడు కూడా విచారణ పేరుతో వేధించి పదే పోలీసులను పిలిపేయడంతోనే మనోవేదనతో గుండెపోటుతో పోలీసుల ముందే కళ్ళు మూసారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే అరెస్ట్ చేయాలి పోలీసులు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అరెస్ట్ చేసి న్యాయం చేయాలంటూ కూడా లజారస్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. హుజూర్నగర్లో నకిలీ వస్తువులు అమ్ముతున్నటువంటి వ్యాపారిని పట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అప్పచెప్పారు. స్థానిక వ్యాపారులు గత కొన్ని రోజులుగా చిన్న చిన్న దుకాణాల్లో అక్కడ ఉన్నటువంటి కిరాణా షాపులో కూడా అతి తక్కువ ధరకు నిత్యావసర వస్తువులను కూడా సరఫరా చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఈ నేపథ్యంలోనే అనుమానించినటువంటి స్థానిక వ్యాపారులు పట్టుకొని ఆ వస్తువును పరిశీలించగా ప్రతి ఒక్క వస్తువు కూడా నకిలీగా గుర్తించారు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ వస్తువులన్నీ కూడా పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఉప్పులు, పప్పులు, నూనెలు, టీ పొడితో సహా అన్ని కూడా నకిలీగా గుర్తించారు. ఇవి ఎక్కడ తయారు చేస్తూ ఉన్నారు, ఎన్ని రోజులుగా సరఫరా చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఎక్కడ చూస్తున్నటువంటి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు హుజూర్నగర్ పోలీసులు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే బీబీనగర్ మండలం పడమటి సుమాన్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టినటువంటి ఆడ శిశువుని అక్కడ ఉన్నటువంటి ఆలయం ముందు వదిలిపెట్టి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో కేకలు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు, శ్రీశ్రీ సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చడంతో వెంటనే రెస్క్యూ చేసి పాపను భువనగిరి ఏరియా ఆసుపత్రి నుంచి వైద్యం చేస్తూ ఉన్నారు. ఆ పాప ఎన్ని గంటల జన్మించింది, ఎవరికి కుమార్తెనటువంటి అన్ని కోణాలు కూడా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు బీబీనగర్ పోలీసులు. కొమరం భీమాచోబా జిల్లా ప్రధాన వార్తలను చూస్తే కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రిలే దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. పెండింగ్లో ఉన్న తమ వేతనాలు చెల్లించాలంటూ గత 15 రోజులుగా కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. 15 రోజులుగా తాము రిలే దీక్షలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ వేతనాలు చెల్లించకపోవడం పట్ల కార్మికులు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు సుభాష్ నగర్ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గత 15 రోజులుగా మున్సిపల్ కార్మికుల సమ్మెతో తమకు తాగునీరు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, తమకు తాగునీరు సౌకర్యం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించినట్టు ఇప్పటికే భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులను సన్మానించేందుకు కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆయన్ని ఘనంగా స్వాగతం పలికేందుకు ఖమ్మం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో విస్తృతమైనటువంటి ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఖమ్మం నగరాన్ని గులాబీమయం చేశారు. 2000 బైకులతో కేటీఆర్ కాన్వాయ్కి ఎదురు వెళ్లి అభివాదం చేసిన తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఉప సర్పంచులను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి కనివిని ఎరుగని ఏర్పాట్లను చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఖమ్మం జిల్లాకు రావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో విస్తృతమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మసూద్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు కందాలు పెందిరెడ్డి, సండ్ర వెంకట వీరయ్యతో పాటు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు, ఇతర సీనియర్ నేతలు రేపు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ నెలకొన్న సమస్యలను పరిష్కారం దిశగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ సమావేశం అవుతుంది. ఇప్పటికే మున్సిపాలిటీలో ఉన్నటువంటి పలు డివిజన్ వార్డులలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ 10, 22, 24 వార్డులకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దినిగల రాజేందర్తో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. నగరంలో నెలకొన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం దిశగా పనిచేయాలని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిలాగా బీఆర్ఎస్ నేతలు పనిచేయాలని హరిప్రియ నాయక్ పిలుపునిచ్చారు. ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపించినా విజయమే లక్ష్యంగా పనిచేయాలని, పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని నిర్దేశం చేశారు.
ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోకపురం మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తనను ప్రేమించినటువంటి పాలడుగు నందకిషోర్ అనేటువంటి వ్యక్తి తనను మోసం చేశాడని ఆరోపిస్తూ హైదరాబాద్లో సరస్వతి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. దాంతో అశోకపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి నందకిషోర్ ఇంటి ముందు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్లో మృతి చెందినటువంటి సరస్వతి మృతదేహాన్ని తీసుకొచ్చి అశోకపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన రహదారిపైన పెట్టి ఆందోళన కార్యక్రమం తెలియజేశారు. ఎవరైతే ఆరోపణలు ఎత్తుకున్నటువంటి నందకిషోర్పై కేసు నమోదు చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలంలో జరిగినటువంటి పోలీసులు మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. తక్షణమే కేసు నమోదు చేస్తామని, సరైన ఆధారాలు తీసుకొచ్చి నిందితుడు ఎవరైతే కిషోర్ ఉన్నారో అతన్ని చట్టం ముందు నిలబెడతామంటూ హామీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు ఆందోళన విరమించారు. జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా ఇటు మల్యాల మండలంలోని తక్కలపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనానికి ఓ కిరాణా షాపు యజమాని తాళం వేశాడు. ఎందుకంటే ఆ షాపు సంబంధించి అక్కడి నుంచి నిత్యము గ్రామ పంచాయతీకి ఇటు అధికారులంతా కూడా నిత్యం సామాను తీసుకెళ్తుంటారు, సామాగ్రి కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లారు. కానీ ఎప్పుడు డబ్బులు అడిగినా కూడా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహించి భవనానికి అయితే తాళం వేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి చెలరేగినప్పటికీ కూడా ఆయన తాళం వేసుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ విషయం ఎంపీడీఓ దృష్టికి అధికారులు తీసుకెళ్లడంతో అప్పటికప్పుడు ఆయనతో మాట్లాడి అతి త్వరలో బిల్లులు చెల్లిస్తామని చెప్పడంతో ఆయన తిరిగి మళ్ళీ తాళం ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇప్పటికే కిరాయి అంటే యజమానులే తాళాలు వేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుండగా ఇప్పుడు కిరాణా షాప్ యజమానులు సామాగ్రి కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ విధంగా తాళం వేస్తూ నిరసన వ్యక్తం చేయడం అనేది అయితే స్థానికంగా చర్చ కొనసాగింది. ఇక ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అంటేనే నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో ధర్మపురిలో కోతుల బెడద తీవ్రమైంది. దేవస్థానంలో భక్తుల వద్ద నుంచి సామాగ్రి లాక్కోవడంతో పాటు ఇతరత్ర విధ్వంసాలకు పాల్పడుతున్నాయి, గాయాల పాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆలయ సిబ్బంది, ఆలయ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎలుగుబంటి వేషాధారణతో ఆ ఎలుగుబంటి వేషంతో నిత్యము ఆ సిబ్బంది దేవస్థాన పరిధిలో తిరుగుతూ భక్తులను కోతుల బెడద నుంచి కాపాడుతున్నారు. అలాగే ఈ ఎలుగుబంటిని చూసి కోతులు కూడా నిత్యం అక్కడి నుంచి వెంటనే అడవి బాట పడుతున్నటువంటి సందర్భం. అయితే భక్తులు మాత్రం ఆలయ సిబ్బంది తీరు పట్ల వాళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొక వార్త, మంగళవారం కావడంతో ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామికి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అలాగే ఇటు మేడారం జాతర కొనసాగుతున్నటువంటి వేళ సెంటిమెంట్గా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం అనేక మంది భక్తులకు, వేలాది మంది, లక్షలాది మంది భక్తులకు ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. కోనేరులో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి సందర్భం అయితే కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా వార్త విషయానికి వస్తే, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతుల ఆందోళన ఉధృతంగా మారింది. గత 5 రోజులుగా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన కార్యక్రమంతో ఆదిలాబాద్ జిల్లా దద్దరిల్లింది. నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో చేపట్టింది. బంద్కు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్వచ్ఛందంగా పెట్రోల్ బంకులను, షాపింగ్ మాల్లను, వ్యాపార వాణిజ్య సంస్థలను అయితే ఉదయం బంద్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు. 2 గంటల పాటు బైఠాయించడంతో ఎక్కడికక్కడే బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అయితే ఈ సందర్భంగా పోలీసులు జోగురామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇటు పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. అనంతరం జోగురామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి మావల పోలీస్ స్టేషన్ తరలించారు. బంద్ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి బంద్కు సంపూర్ణ మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి వెంటనే సోయా పంటను కొనుగోలు చేసి సోయా రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రైతులంటే ఏమాత్రం ప్రేమ లేదని, స్థానికంగా ఉన్న బీజేపీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే జిల్లాలో పర్యటించే
మంత్రులను అలాగే ఎంపీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడే గ్రామాలలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామంలో యూరియా కోసము రైతులు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. పంట పొలంలో నిల్చొని రైతులు చేతులకు బేడీలు వేసుకొని కళ్ళకు బ్లాక్ రిబ్బన్ని కట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, యూరియానన్నా సరఫరా చేయండి, లేకపోతే మమ్మల్ని ఉరి తీయండి అంటూ ఈ సందర్భంగా రైతులు నినాదాలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలం పాటు ఏ ఒక్క రోజు తాము యూరియా కోసం ఇబ్బంది పడలేదని, ఇప్పుడు మాత్రము దాదాపు రబీ కాలం ప్రారంభమై 2 నెలలు గలుస్తున్న యూరియా కోసము పడరాని పాటలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్లలో బుక్ చేసుకోమని చెప్పిన ప్రభుత్వము షాపులలో మాత్రం యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పాత పద్ధతిలోనే యూరియాను సప్లై చేయాలని, లేని పక్షంలో తమకు యూరియా సప్లై చేయాలా లేదంటే తమకు ఉరివేయాలని సందర్భంగా గ్రామస్తులు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరి కానీ జవహర్లాల్ నెహ్రూ సింగరేణి స్టేడియంలో వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులకు హాకీ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RG1 GM లలిత్ కుమార్, అలాగే గుర్తింపు కార్మిక సంఘం AIDC కార్మిక నేత మడ్డి ఎల్లయ్య ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గెలిచినటువంటి వారికి కూడా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. అనంతరం RG1 GM లలిత్ కుమార్ మాట్లాడుతూ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గేమ్స్ ఆడడం వల్ల శరీర దారుఢ్యంతో పాటుగా కూడా మా ఆత్మవిశ్వాసం మరింత పెంపొందించుకుంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా ఆధునిక సమాజంలో అనారోగ్య పాలు గురి కాకుండా ఉండాలంటే కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వ్యాయామం చేయాలి, లేదంటే ఆటలు ఆడాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ఆధునిక కాలుష్యమయమైన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కనీసం గంట సేపు అయినా కూడా ఆటలకు టైం కేటాయించాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క గేమ్స్లో గెలిచినా ఓడినా కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి, ఓడిన వారు గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకొని లోటుపాట్లను కూడా సవరించుకొని మరి రానున్న రోజుల్లో మరింత విజయాలు సాధించే దిశగా కూడా అలవర్చుకోవాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా కోరడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ గెలిచినటువంటి వారిని కోల్ ఆఫ్ ఇండియాకు ఎంపిక చేసి పంపించడం జరుగుతున్నందుకు కూడా RG1 GM లలిత్ కుమార్ వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష రామగిరి మండలంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చందనాపూర్, రత్నాపూర్, R&N కాలనీకి సంబంధించినటువంటి లక్ష్మీనగర్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల పలు పాఠశాలను అయితే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ZPHS అలాగే MPPS అలాగే ప్రాథమికోన్నత పాఠశాలను కూడా ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తనిఖీ చేశారు. నేరుగా విద్యార్థుల వద్దకు వెళ్ళి వారిని అడిగి కూడా విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశాలను నేరుగా దిశానిర్దేశం చేస్తూ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు దక్కే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చర్య తీసుకోవాలంటూ కూడా ఉపాధ్యాయులకు అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా వెనుకబడినటువంటి ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతి వెనుకబడినటువంటి విద్యార్థిని ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా అంటే అన్ని రకాలుగా మార్కులు సాధించే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సినటువంటి బాధ్యత సంబంధిత ఉపాధ్యాయుని పైన ఉంటుందంటూ కూడా సూచించడం జరిగింది. అంతేకాకుండా పాఠశాలకు సంబంధించినటువంటి మౌలిక వస్తువులు ఏమైనా అవసరం ఉన్నా కూడా వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలంటూ కూడా సూచించడం జరిగింది. ఎవరైనా అలసత్వం నిర్లక్ష్యం వేసిస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానంటూ కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అధికారులను అయితే సూచించడం జరిగింది, ఆదేశించడం జరిగింది. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ జగద్గిరిట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి బాలిక పైన దానికి సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు కూడా దాష్టికం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి పైన దాష్టికంగా ఆ ప్రిన్సిపల్ చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులను కలిసేసి వాళ్లకు బాధపడుతూ తన యొక్క రోజని చెప్పుకున్నది. వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులందరితో కలిపి స్థానికంగా ఉన్నటువంటి జగద్గిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కాలనీవాసులు అందరూ కలిసిపోయి ఆ ప్రైవేట్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్పై గొడవ పెట్టడంతో పాటుగా ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. ఎట్టకేళ్లకు అతని పైన కూడా కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ చాలాన్ల టార్గెట్ కోసం నానా తిప్పలు పడుతున్నారు.
ఏదైతే రాంగ్ పార్కింగ్ అని వితౌట్ హెల్మెట్ ఉన్నటువంటి వాహనాలని ఫోటోలు తీయడంలో వాళ్ళకు టార్గెట్ మించకపోతే గల్లీలో ఉన్నటువంటిది దాంతోపాటుగా ఏదైతే కాలనీలో ఉన్నటువంటి వాహనాలను కూడా ఫోటోలు తీసి వాటిపైన చలాన్లు విధించి వాళ్ళ టార్గెట్ను కూడా నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆసిఫ్ నగర్లోని జయభూషణ్ హాస్పిటల్కి వెళ్తున్నటువంటి ఒక కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లల ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళి వచ్చే వరకు ఆ కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఉన్నప్పటికీ వాటిపైన కూడా చలాన్లు చేశారు ట్రాఫిక్ పోలీసులు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అతనికి సంబంధించినటువంటి హెల్మెట్ లేదని, ర్యాష్ డ్రైవింగ్ అని, రాంగ్ పార్కింగ్ అని దాదాపు 3 విధాలుగా 1900 చలాన్లు వేసేయడంతో అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా అదే రోజున హాస్పిటల్లో ఉన్న తన కుటుంబ సభ్యులతోని వెళ్ళినటువంటి ఫోటోని చూపెడుతూ కుటుంబ సభ్యులతో వెళ్తే ఏ విధంగా చలాన్ వేస్తారని కూడా వాళ్ళు బాధపడుతూ ఖచ్చితంగా వాళ్ళ యొక్క టార్గెట్ల కోసం కూడా పోలీసులు పేదవాళ్ళ కడుపులు కొడుతున్నారు. కాబట్టి ఒకవైపు పోలీస్ శాఖ కావచ్చు, మరోవైపు దానికి సంబంధించినటువంటి మంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు దానిపైన దృష్టి సారించి పేద ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నటువంటి పోలీస్ శాఖ కావచ్చు ట్రాఫిక్ చలాన్ని కూడా ఖండించాలని కూడా చెప్పారు. ముఖ్యంగా ఏదైతే తన కుటుంబ సభ్యులతో వెళ్ళినటువంటి ఫోటో దాంతో పాటుగా వచ్చేసి అదే కాలినటువంటి సీసీ కెమెరాను చెక్ చేసి ఒకవేళ తప్పు చేస్తే దానిపైన పనిష్మెంట్ వేయాలి, కొట్టొద్దు. అంటే ఏమి తెలియని వ్యక్తులపైన కూడా ట్రాఫిక్ చలాన్లు వేద్దని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరానికి వచ్చి చదువుకొని జాబ్ చేయాలనే ఆలోచన లేకుండా సులభంగా ఏ విధంగా డబ్బు సంపాదించాలని టార్గెట్ చేస్తున్నారు యువకులు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న మియాపూర్లో దాదాపు 50 లక్షల విలువ కలిగినటువంటి బైక్లను దొంగతనం చేసి వాళ్ళు అరెస్ట్ అయ్యి రిమాండ్ పోయారు. అది మాదాపూర్ ఏసీపీ మోడల్ బైక్లను కూడా దొంగతనం చేశారు 3 దొంగలు. వారు దాదాపు 50 లక్షల విలువైనటువంటి బైక్లను కూడా దొంగతనం చేసి దాన్ని అమ్మే ప్రయత్నం చేశారు. దానిని పట్టుకున్నటువంటి గచ్చిపూరి పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా వివరాలను వెల్లడించారు. ఏసీపీ చెప్తున్న వివరాల ప్రకారం 3 వ్యక్తులు హైదరాబాద్కు వచ్చి జాబ్ చేస్తామని, అది లేక ఏదైతే సులభంగా డబ్బు సంపాదించిన ఆలోచనతోనే 17 మోడల్ బైక్లని దాదాపు కేటీఎం లాంటి దాంతోపాటుగా బుల్లెట్ లాంటి బైక్లను దొంగతనం చేసి వాటి అమ్మడానికి ప్రయత్నించారని దాన్ని ఎస్ఓటీ పోలీసులు గచ్చిబౌలి పోలీసులు వచ్చేసి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకొని రిమాండ్కు పంపించామని కూడా ఏసీపీ శ్రీధర్ తెలిపారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్నటువంటి ఆరోపణలను అన్నింటినీ కూడా ఎండగట్టడానికి ఈరోజు ఉమ్మడి మామనార్కి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ఒక బృందమంతా కూడా జూరాల ప్రాజెక్టుతో పాటు ఇటు నార్లాపూర్ ప్రాజెక్టును సందర్శించింది. అక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో చేసినటువంటి పనులు 90% పూర్తి అయ్యాయి. ఆ తర్వాత ఎలాంటి పనులు చేపట్టలేదని చెప్పేసి ఇదంతా కూడా దుష్ప్రచారం చేస్తుందని చెప్పేసి మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు ఎమ్మెల్యేలు కూడా ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. తట్టెడు మట్టుకు కూడా తీయని కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ పై మాట్లాడేటువంటి హక్కు లేదని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. దమ్ము ధైర్యం ఉంటే 10% పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గ్రామాన కూడా తిరుగుతూ రైతులనంతా కూడా చైతన్యవంతం చేస్తాం, ఈ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన పనులు వేగవంతంగా పూర్తి చేసే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా ఇటు మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో పాటు పలువురు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ప్రజలకు కావాల్సినటువంటి వసతులు వనరులు ఏర్పాటు చేయాలి, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ఉట్టి అవాకులు చవాకులు బంద్ చేసి కావలసినటువంటి ప్రజలకు ఇబ్బందులను తొలగించి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే దానిపైన కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు ఆర్టీసీ డిపోలో లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి శ్రీదేవి ఆధ్వర్యంలో రోడ్డు సురక్ష అభియాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధికార సంస్థకు సంబంధించినటువంటి లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి శ్రీదేవితో పాటు పలువురు పాల్గొని రోడ్డు భద్రతా విషయాలను కూడా వాళ్ళు సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు నిబంధనలను అతిక్రమించకూడదని చెప్పేసి రోడ్డు నిబంధనలను కూడా పాటించాలని చెప్పేసి కూడా ఆమె సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. కండక్టర్లు, డ్రైవర్లు చేస్తున్నటువంటి సేవలను కూడా ఆమె కొనియాడినటువంటి పరిస్థితి కనిపించింది. లోపల పనిచేసేటువంటి సిబ్బందిని కూడా ఆమె అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో
డిపోకు సంబంధించినటువంటి అధికారులతో పాటు పలువురు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, న్యాయ సేవ అధికార సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు ఆర్టీసీ డిపోలో కనిపించింది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పర్వతగిరి మండలం అన్నారం దర్గాలో ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. అన్నారం దర్గాలో కొలువుదీరిన యాకూబ్ షావలికి గంధం సమర్పించారు ముస్లిం మత పెద్దలు. దర్గా ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జనగామ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. జనగామ బైపాస్ నుంచి జనగామ పట్టణం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్ షో ద్వారా ప్రజలందరికీ అభివాదం చేస్తూ కేటీఆర్ ర్యాలీ కొనసాగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జనగామ పట్టణం అంతా గులాబీమయమైంది. కేటీఆర్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా తరలి వచ్చారు. జనగామ పట్టణంలో ఉన్నటువంటి భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన నూతన సర్పంచ్ల సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లను ఆయన సన్మానించడంతో పాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 12, 13వ వార్డుల్లో బస్తీబాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, ఆయా కాలనీలో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో పూర్తిగా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి పని కూడా భూపాలపల్లి మున్సిపాలిటీలో జరగలేదని, ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నారన్నటువంటి అంశాలను గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి సుమారు 87 మంది నూతనంగా సర్పంచులుగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. వాళ్ళందరికీ అట్లాగే ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు కూడా ఆయన ఈ విధంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్తో పాటు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో పూర్తిగా గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందని చెప్పారు. రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల 2 సంవత్సరాలు కేంద్రం నుంచి రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు గ్రామాలకు రాలేదని, ఫలితంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే విధంగా అక్కడ ఉండిపోయినటువంటి పరిస్థితి నెలకొందని, కనీసం పారిశుద్ధ్య పనులు కూడా నిర్వహించలేని దుస్థితిలోకి గ్రామాలు నెట్టివేయబడ్డాయని చెప్పి ఆయన సందర్భంగా అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు ప్రతి గ్రామానికి ట్రాక్టర్లు పంపిణీ చేశారని, అట్లాగే డంప్ యార్డులు ఏర్పాటు చేశారని, వాటికలు నిర్మించి గ్రామంలో హరితహారం కింద పెద్ద ఎత్తున చెట్లు నాటి గ్రామాలను సుందర నందనవనాలుగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అక్కడ ఉండగా, తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలన్నీ కూడా తిరిగి మళ్ళీ గత పాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎట్లాగైతే ఉన్నాయో అట్లా మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆయన చెప్పారు. ఏది ఏమైనా రాబోయేటువంటి కాలమంతా కూడా బీఆర్ఎస్ పార్టీదేనని, 2 సంవత్సరాల తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత గ్రామాలను తిరిగి అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. అధికారంలో ఉన్నా లేకున్నా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే విషయంలో వెనకడుగు వేసేది లేదని చెప్పి ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక సిద్దిపేటలోని ఎన్సాన్పల్లి హాస్టల్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. అక్కడ విజిట్ చేసినటువంటి హరీష్ రావు అక్కడ విద్యార్థులతో కలిసి మాట్లాడారు. ప్రధానంగా అక్కడ మెనూ అమలవుతున్న తీరుని, అట్లాగే వాళ్ళకు ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సౌకర్యాలు పూర్తిగా అందుతున్నాయా లేవా అనే విషయాల మీద ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ పరిస్థితి నెలకొన్నది, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్ల పరిస్థితిపై పూర్తిగా అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నదని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలు మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాళ్ళ
విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని చెప్పారు. అట్లాగే విద్యార్థులకు అందాల్సినటువంటి మెనూను ఏమాత్రం పాటించడం లేదని చెప్పి సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా ఎన్సన్పల్లి విద్యార్థులకైనా నూతనంగా బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి ఈరోజు సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పలు సంఘాలకు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగినటువంటి సమావేశాల్లో చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలవి కాని హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న విధానాల ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయకుండా రేవంత్ రెడ్డి పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించారని ఆయన చెప్పారు. రాబోయే కాలంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, గ్రామాల అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తామని, కేసీఆర్ నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ చెప్పారు.